ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా ఐజాయా చాప్టర్ 60:22, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఎవరైనా లోన్లీనెస్ లో ఒంటరితనంతో బాధపడుతుంటే ఈ వాగ్దానం మీకే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటే ఏంటి అర్థం? లోన్లీనెస్ లో ఉన్న బాధపడుతున్న నీ జీవితానికి లోన్లీనెస్ అనేది ప్రభు తొలగిస్తాడు, ఒంటరితనాన్ని తొలగిస్తున్నాడు. నీ జీవితాన్ని 1000 మందికి ఉన్న బలం వలె దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. 1000 మందికి ఉన్న దీవెన ప్రభు నీకు దయచేయగలడు. దేవుని కనికరం నీ మీదకి వస్తే 1000 మంది ఎలా అయితే బలంగా ఉంటారో అంత బలాన్ని ప్రభు నీకు దయచేయగలడా? దయచేయగలడు. ఒంటరి వాడికి అంత బలం ఎక్కడని ఇచ్చాడా దేవుడు? అవును, ఇది వాగ్దానమే కాదు, నిజంగా ఎక్కడైనా జరిగిందా? మీరు సంసోన్ అనే వ్యక్తి ఒంటరివాడిగా తాళ్లతో కట్టబడి ఉన్నాడు. ఈ వాజ్ బౌండెడ్ విత్ రోప్స్. అతను బంధకాలు ఉన్నారు. శత్రువులు మీదకు వస్తున్నా తప్పించుకోవడానికి అవకాశం లేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మీ సమస్యలు మీ మీద ఒక శత్రువులాగా పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఆ రోజు సంసోను తాళ్లతో బంధించబడ్డాడు. నీవు ఈరోజు నీ పరిస్థితులను బంధించాయేమో, నీకున్న స్థితిగతులను బంధించాయేమో. కొందరిని వ్యాధి రోగాలు బంధిస్తే, కొందరిని ఆర్థిక సమస్యలు బంధించాయి, మరికొందరిని శోధన బాధలు శ్రమలు అన్ని బంధించేసాయి. మరికొందరిని అనుకోకుండా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని బంధించేసాయి. ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాల్సిందే, కానీ గతించిపోయింది. ఆ నిర్ణయాల వల్ల మీరు బంధించబడ్డారు. ఆ బంధకాల నుండి బయటపడలేకపోతున్నావు. నీ మీదకి వస్తున్న వాళ్ళని తప్పించుకోలేకపోతున్నావు, నీకున్న బంధకాలను విడిపించుకోలేకపోతున్నావు. మరి సంసోనుకు జరిగిన విషయం నీకు జరగాలని, సంసోనుకి విడుదల ఇచ్చిన దేవుడు నీకు విడుదల ఇవ్వగలరని నమ్ముచున్నట్లయితే దేవుని స్తోత్రం చెప్పగలరా? న్యాయాధిపతుల గ్రంథము 15:14, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె అయింది. అంటే అగ్నితో జనపనారు కాల్స్తే ఏమవుద్దు చెప్పండి? కానీ బుడిదైపోద్ది, వదిలేస్తుంది. అయితే ఇక్కడ మంట రాలేదు కానీ తెగ అవతలు పడ్డాయి. ఇప్పుడు నీ మీదకి రావాల్సింది యెహోవా ఆత్మ. దేవుని ఆత్మ మీకు విడుదల ఇచ్చునుగాక. ఆయన ఆత్మ మీ మీదకి వస్తుండగా ఆ సంఖ్యలు తెగ అవతల పడునుగాక. ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యలు, సమస్యలనే సంఖ్యలు, శ్రమలనే సంఖ్యలు ఎక్కడ చెక్కబడ్డావో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు, నీ ఆత్మకు తెలుసు. ఆ సంఖ్యలు తెగిపోయే రోజు యేసు నామములో వచ్చునుగాక. ఎలా జరిగిందంటే దైవాత్మ రాబట్టి అనండి. మీరు ప్రార్థించండి. నేను అడుగుతున్నాను ఒక మాట, ఇలా బంధకాల్లో ఉండి మౌనంగా ఉండి ఉంటాడా? శత్రువులు పరిగెత్తుకుని వస్తుంటే దేవుని వేడుకొని ఉంటాడా? అది ఇప్పుడు సంఖ్యలతో ఉన్నావు, శత్రువులు నీ మీదకి రాబోతానంటే నీ కంఠమెత్తి ప్రార్థించు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రార్థించు. దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. సంఖ్యలు తెగిపోతాయి, తాళ్ళు తెగిపోతాయి, నీ బంధకాల నుండి విడుదల రాబోతుంది. మీ బంధకములు విడిచిపోవును గాక, నీకు మేలు కలుగును గాక. ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అయ్యాడంటే అతని మీదకి వచ్చిన శత్రువులు 1000 మంది వచ్చారు. అందరినీ జయించాడు. జస్ట్ ఒక దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో. వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, పొదునైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇతని దగ్గర ఎదురుగా చూస్తే ఏం కనబడలా, ఒక దవడ ఎముక దొరికిందట. చిన్న దవడ ఎముక ఎంత ఉంటుంది, ఆ పచ్చి దవడ ఎముకతో జారిపోతుంటుంది చేతిలో, పచ్చిది అన్నాడు. ఆ ఎముక పట్టుకొని ఆడించాడట. ఆయుధాలు పట్టుకొని వచ్చిన శత్రువులందరినీ జయించగలిగాడు. ఇప్పుడు బంధకాలు తొలగిపోయాయి, జయం కూడా వచ్చింది. ఒకడు ఎంతమంది జయించాడు? 1000 మందిని. ఇప్పుడు ఒకడు ఏమయ్యాడు? 1000 మందికి ఉన్న బలం. ఒక్క వ్యక్తికి 1000 మందికి ఉన్న బలం. ఈరోజు ఒంటరితనం నుండి ప్రార్థిస్తున్న సహోదరి, 1000 మందికి ఉన్న ఆశీర్వాదం, 1000 మందికి ఉన్న బలాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి
ప్రేమ ఏంటయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యూజ్లెస్ మ్యాన్, హోప్లెస్ పర్సన్ అంటున్నారేమో. అతను ఎన్నిక లేనివాడండి, అతనికి ఎవరు గుర్తింపు లేదు అనేటువంటి వ్యక్తి ప్రార్థించి దేవుని మీద ఆధారపడితే గొప్ప జనంగా దేవుడు మారుస్తాడట. అంటే అనేకులు గుర్తించే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. సో నీ ఇంట్లోనే నీకు గుర్తింపు లేదు, నీ వీధిలో నీకు గుర్తింపు లేదు, కానీ ఒకరోజు దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. గొప్ప జనం నిన్ను గుర్తిస్తారు, అనేకులు నిన్ను గుర్తించే రోజు రాబోతుంది. ఈరోజు ఒంటరివాడిగా ఉన్న నీ జీవితంలో, లేదంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బాధల్లో ఉన్న నీకు దేవుడు 1000 మందికి ఉన్న బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మరి ఎన్నికలను నిన్ను గొప్ప జనంగా మార్చగలరని నమ్మితే మీ చేతులను పైకెత్తగలరా? ప్రార్థన చేద్దాము. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి, ఈ వాక్కులు నా పట్ల నెరవేర్చుము నాయన. నీ సహాయం నాకు దయచేయండి. నీ యందు భయభక్తి కలిగిన మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నా సహోదరి, నువ్వు ఎలాంటి ఒంటరితనంలో ఉన్నా దేవుని సహాయం నీ ఎందుకు రాబోతుంది. యు మే బి సఫరింగ్ విత్ లోన్లీనెస్, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ. నీవు ఒంటరితనంలో బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు విడుదల ఇస్తారు. ఆస్క్ గాడ్, దేవుని అడగండి, cry out to God. దేవునికి మొరపెట్టండి. Father, there was only one Samson all alone. He was in bondage, but you have sent your spirit and set him free, Lord. ప్రభా, సంసోను ఒంటరిగా ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు, అయితే నీవు నీ ఆత్మను పంపి ఆయనకు విడుదల ఇచ్చి ఉన్నావు You ప్రభా. delivered him, Father God. ప్రభా, బంధకముల నుంచి విడిపించారు తండ్రి. You have broken all the chains. సంఖ్యలను కూడా మీరు విడగొట్టి ఉన్నారు ప్రభా. Yes, Lord, break down all the chains which are holding my hands. ప్రభా, నా చేతులను బంధించినటువంటి సంఖ్యలను విరగొట్టండి ప్రభా. It may be a temptation or troubles or problems or any kind of problem, financial problems that is binding you, bounded you. In the name of Jesus, let it be loosened in the name of the Lord. మిమ్మల్ని బంధించినటువంటి సంఖ్యల్లో అవి శోధనలైన, శ్రమలైన, బాధలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో సంఖ్యలు విరగొట్టబడును గాక. Lord, you promised that one single person, if they are all alone, when they pray and depend on you, you're going to make him 1,000 people and 1,000 blessings. You will give us strength and ability, Father God. ప్రభా, ఒంటరైన వాడు, ఒంటరితనంలో ఉన్నవాడు నీకు ప్రార్థించి నీపై ఆధారపడినప్పుడు నీవు 1000 మందిగా మారుస్తానన్నావు. 1000 మంది ఆశీర్వాదములను, గొప్ప బలమును, శక్తిని నీవు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసి ఉన్నావు. దేవుని ఆత్మ సహాయం మీ మీదకి వచ్చునుగాక. సంసోను పైకి దేవుని ఆత్మ సహాయం వస్తుండగా అతని చేతి కట్టబడిన తాళ్లు తెగవతలు పడ్డాయి, సంఖ్యలు తెగిపోయాయి. నిన్ను పట్టి బంధించిన సమస్య అనే సంఖ్యలు తెగిపోయే సమయం వచ్చింది. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా మిమ్మల్ని బంధకాల్లో ఉంచిన ప్రతి సమస్య అది తెగిపోవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నారు. సహాయం వచ్చునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా,
ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయన ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభువుకి తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో వాక్యంలో ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.